ఫ్రెండ్స్ ఎలాగా ఉన్నారు? ఈరోజు వీడియోలో సేమ్ నిజామాబాద్ టీసీఎల్ స్టోర్లో అయితే టీసీఎల్ రీసెంట్గా బడ్జెట్ కేటగిరీలో తీసుకొచ్చిన TCL C715 C815 సిరీస్ అయితే ఉన్నాయి కదా, అండ్ అదేవిధంగా X915 అయితే ఉందన్నమాట. అది చాలా ఎక్కువ ప్రైస్. బట్ మనం TCL C815 51 ఇంచెస్ టీవీని అన్బాక్సింగ్ అయితే చేశాను. అండ్ మీరు చూడకపోయినట్లయితే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, అదేవిధంగా ఎండ్ స్క్రీన్లో వదిలేస్తాను. మరి బడ్జెట్ కేటగిరీలో TCL కూడా ఒక టీవీస్ అయితే తీసుకొచ్చింది, అది కూడా 3 సైజెస్లో తీసుకొచ్చింది. మరి ఈ రోజు వీడియోలో TCL C715 అండ్ QLED టీవీని అన్బాక్సింగ్ చేద్దాం, అది కూడా 65 ఇంచెస్ సైజులో. అలా మనకి ఏకంగా 3 సైజెస్లో టీవీస్ అయితే లభిస్తున్నాయి అన్నమాట. ఒకటి వచ్చేసరికి 50 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్. బట్ మనం ఈ రోజు 65 ఇంచెస్ టాప్ అండ్ మోడల్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం అనమాట. బాక్స్ మీద కంటెంట్ ఏముందో ఒకసారి అయితే చూద్దాం. బాక్స్ మీద ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే 4K AI9 TCL QLED టీవీని ఆండ్రాయిడ్ టీవీని అయితే మెన్షన్ చేశారు బాక్స్ కి రైట్ సైడ్ లో. మరి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే జస్ట్ 65 ఇంచెస్ సైజ్ ని మెన్షన్ చేయడం అయితే జరిగింది అండ్ బాక్స్ కి లెఫ్ట్ సైడ్ లో. మరి టాప్ పార్ట్ లో చూసినట్లయితే అది కూడా మనకు లెఫ్ట్ సైడ్ లో బ్లూటూత్, నెట్ఫ్లిక్స్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ ప్లే, HDR10+, Dolby Vision plus Atmos support and hands-free voice control support and quantum dot display and 3 years వారంటీ తోడైతే మనకి ఇస్తున్నారు TCL. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే TCL బ్రాండింగ్ అనేది కనబడుతుంది. మరి ఏ సైడ్ చూసినా సేమ్ కంటెంట్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా మరి ఈ యొక్క టీవీ యొక్క ఒకసారి స్పెక్స్ అనేవి మనం క్లియర్గా అయితే చూద్దాం అన్నమాట. ఈ టీవీ మనకు 4K క్వాంటమ్ డాట్ డిస్ప్లే తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. ఈ టీవీ మనకు డాల్బీ విజన్ ప్లస్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే వచ్చేసరికి DTS HD ఆడియో సపోర్ట్ కూడా అయితే చేస్తుంది అనమాట. మరి టీవీ వచ్చేసరికి HDR10+ సపోర్ట్ అయితే చేస్తుంది. హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ సపోర్ట్ అయితే ఉంది. మరి టీవీ బ్యాక్ లైట్ టెక్నాలజీ వచ్చేసరికి డైరెక్ట్ LED బ్యాక్ లైట్ టెక్నాలజీ. ఈ టీవీలో యూజ్ చేసిన బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి 330 నిట్స్ అయితే ఉందన్నమాట. టీవీ మనకు 10 బిట్ ప్యానల్ తో రావట్లేదు, జస్ట్ 8 బిట్ ప్లస్ FRC ప్యానల్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. అండ్ 10 బిట్ కి 8 బిట్ కి వచ్చేసరికి అదే విధంగా FRC ప్యానల్ తో తీసుకొచ్చారు కాబట్టి మనకు అంత డిఫరెన్స్ అయితే ఉండదు, బట్ హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉండదు, కానీ కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ 10 బిట్ కి అదే విధంగా 8 బిట్ ప్లస్ FRC ప్యానల్ కి అనమాట. ఈ టీవీ మనకు 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. దీంట్లో వచ్చేసరికి MEMC టెక్నాలజీ సపోర్ట్ అయితే లేదనమాట. అండ్ అదేవిధంగా దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి 64 బిట్ A55 క్వాడ్ కోర్ ప్రాసెసర్ యూజ్ అయితే చేశారు. Mali 470 MP3 GPU అయితే యూజ్ అయితే చేశారు. ఈ టీవీ మనకు ఆండ్రాయిడ్ 9 పై రన్ అవుతుంది. బ్లూటూత్ 5.0 సపోర్ట్ తోటి, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తోటి, అదేవిధంగా 30 వాట్స్ ఆడియో అవుట్పుట్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది, డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ తోటి. అండ్ ఈ టీవీ మనకు 2GB ర్యామ్ అండ్ 16GB స్టోరేజ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది అనమాట. మరి టీవీ యొక్క ప్రైస్ చూసినట్లయితే 79,990 రూపీస్ అయితే ఉంది, 65 ఇంచెస్ సైజు. మరి 50 ఇంచెస్ ప్రైస్ వచ్చేసరికి 49,990 రూపీస్ అండ్ 55 ఇంచెస్ ప్రైస్ వచ్చేసరికి 55 ఇంచెస్ 990 రూపీస్. మరి ఈ టీవీ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మీకు డిస్ప్లే మీద కనపడుతున్న శ్రీకాంత్ నెంబర్కి అయితే కాల్ అయితే చేయండి. తను TCL స్టోర్ అయితే నడపడం అయితే జరుగుతుంది. సో మీకు ఆంధ్రాకైనా తెలంగాణకైనా పంపించడం అయితే జరుగుతుంది అనమాట. మరి లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సేమ్ TCL C815 ని బాక్స్ ని ఏ విధంగా పైకి లాగితే అయిపోతుందో ఆ విధంగానే మనం యొక్క TCL C715 కూడా జస్ట్ మనం బాక్స్ ని పైకి లాగేస్తే చాలు, బాక్స్ లో ఉన్న కంటెంట్ అనేది మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే వాల్ మౌంట్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ వాల్ మౌంట్ లో ఏమేమి కంటెంట్ ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మనమంటూ బ్రాకెట్స్ కనబడుతున్నాయి అండ్ అదేవిధంగా ఒక యూజర్ మాన్యువల్ గైడ్ కనబడుతుంది, అదేవిధంగా స్క్రూస్ అయితే కనబడుతున్నాయి. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే పవర్ కేబుల్స్, రిమోట్, 2 AAA బ్యాటరీస్, రిమోట్ కంట్రోల్, వారంటీ కార్డ్, అదేవిధంగా ఇన్స్టాలేషన్ కార్డ్ అయితే మనకు దీంట్లో అయితే కనబడడం అయితే జరుగుతుంది. రిమోట్ చూసినట్లయితే సేమ్ సిమ్ డిజైన్ తోటి అండ్ అదేవిధంగా ప్లాస్టిక్ మెటీరియల్ తోటి అయితే బిల్డ్ అయితే చేశారు ఫ్రెండ్స్. నెట్ఫ్లిక్స్ కి అదేవిధంగా గూగుల్ అసిస్టెంట్ కి మనకు డెడికేటెడ్ బటన్ అయితే ఉంటుంది అండ్ బ్లూటూత్ ఇంటిగ్రేటెడ్ సహాయంతో రావడం అనేది జరుగుతుంది. ఈ టీవీకి ఉన్న కవర్ ని తీసేసి చూద్దాం. సేమ్ ఈ టీవీ చాలా అల్ట్రా థిన్ బెజల్లెస్ తోటి అండ్ అదేవిధంగా ప్రీమియం లుక్ డిజైన్ తోటి అయితే రావడం అనేది జరుగుతుంది. ఈ టీవీ చుట్టూ మనకు మెటల్ ఫ్రేమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ టీవీ స్టిక్కర్స్ చూసినట్టయితే దాని మీద TCL QLED టీవీ అని అండ్ అదేవిధంగా 4K AI అని అండ్ అదేవిధంగా క్వాంటమ్ డాట్ అని, హ్యాండ్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ అని, డాల్బీ విజన్ ప్లస్ అట్మాస్ సపోర్ట్, గూగుల్ ప్లే అని, నెట్ఫ్లిక్స్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ తోటి వస్తుందని అయితే మెన్షన్ అయితే చేశారు ఈ యొక్క స్టిక్కర్ మీద. ఓవరాల్ గా ఈ టీవీ వచ్చేసరికి బడ్జెట్ లో ప్రీమియం లుక్ అని అయితే చెప్పుకోవచ్చు, అది కూడా QLED టెక్నాలజీ తోటి. టీవీ యొక్క కనెక్టివ్ పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలంటే 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి, ప్లస్ ARC సపోర్ట్ కూడా అయితే ఉంటుంది ఒకదానికి.
2 యూఎస్బీ పోర్ట్స్ అయితే ఉంటాయి. ఏవీ ఇన్పుట్ పోర్ట్ అయితే ఉంటుంది. యాంటెన్నా పోర్ట్ అయితే ఉంటుంది. ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది. ఎథర్నెట్ పోర్ట్ అయితే ఉంటుంది. హెడ్‌ఫోన్ జాక్ పోర్ట్ కూడా అయితే ఉంటుంది. ఎలాంటి పోర్ట్ మిస్ చేయకుండా అన్ని పోర్ట్ సహాయంతో ఈ టీవీ అనేది తీసుకొని అయితే వచ్చారు. ఈ టీవీ బ్యాక్ సైడ్ చూస్తే ప్లాస్టిక్ మెటీరియల్‌తో అయితే బిల్డ్ అయితే చేశారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే చెప్పాలి. అదేంటంటే ఈ యొక్క టీవీ వచ్చేసరికి మనకు డ్యూయల్ స్టాండ్ పొజిషన్ తోటి అయితే వస్తుందనమాట. అయితే టేబుల్ స్టాండ్స్ అయితే ఇచ్చారో ఆ యొక్క టేబుల్ స్టాండ్‌ని మనకు మిడిల్‌లో అయినా ఫిట్ చేసుకోవచ్చు. లేకపోతే టీవీకి చివరన అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా ఫిట్ చేసుకోవచ్చు అనమాట. అది యూజర్ యొక్క అండ్ ఒపీనియన్ మీద ఆధారపడి అయితే ఉంటుంది. తానైతే డెసిషన్ అయితే తీసేసుకోవాలి. మనకి ఇక్కడ టోటల్‌గా డిఫరెంట్‌గా ఈ యొక్క టీవీలో అయితే ఇచ్చారు. ఏకంగా మనకు 2 పొజిషన్‌లో అయితే ఈ యొక్క టీవీని టేబుల్ స్టాండ్‌కి అయితే మనం పొజిషన్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇవి వచ్చేసరికి 15 వాట్స్, 15 వాట్స్ 2 స్పీకర్స్, టోటల్ 13 వాట్స్ స్పీకర్స్. ఈ స్పీకర్స్ మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్‌కి అయితే చేస్తాయి. అదేవిధంగా డీటీఎస్ హెచ్‌డీకి సపోర్ట్ అయితే చేస్తాయి. మనం టీవీని ఫిట్ చేసి చూడడానికైతే ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. అల్ట్రా థిన్ బెజల్లెస్ డిజైన్‌తో రావడం వల్ల అండ్ టీవీని ఆన్ చేసి చూసినట్లయితే టీసీఎల్ లోగో కనబడుతుంది. నెక్స్ట్ ఆండ్రాయిడ్ లోగో అయితే కనబడుతుంది. నెక్స్ట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఫాలో అవుతే మనకి ఇన్స్టాలేషన్ అయితే సింపుల్‌గా అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం చాలాసార్లు అయితే అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఇన్స్టాలేషన్ గురించి చెప్పడం అనేది జరిగింది. అండ్ ఆ యొక్క ఇన్స్టాలేషన్ గైడ్‌ని మీరు ఫాలో అయితే చాలు ఈజీగా అయితే మనమైతే ఇన్‌స్టాల్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీరు అక్కడ ఉన్న కంటెంట్‌ని చదివితే చాలు ఈజీగా ఇన్స్టాలేషన్ చేసేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా. ఇప్పుడొచ్చేసరికి నేను వైఫైకి అయితే కనెక్ట్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. వైఫై కనెక్ట్ చేసిన తర్వాత మనకి అప్డేట్ ఏమైనా ఉందా లేదా అనేది చెక్ చేద్దాం. అదేవిధంగా అబౌట్‌లోకి వెళ్ళేసి అబౌట్‌లోకి వెళ్ళేసి ఆండ్రాయిడ్ 9 మీద రన్ అవుతుందా అండ్ సెక్యూరిటీ ప్యాచ్ దేని మీద అయితే ఉందనేది చెక్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. డివైస్ ప్రిఫరెన్స్‌లోకి అయితే వెళ్దాం. వెళ్ళేసిన తర్వాత సిస్టమ్ అప్డేట్ చెక్ చేసినట్లయితే మనకి ఎలాంటి అప్డేట్ అనేది లేదు. అండ్ ఓకే. అండ్ అప్డేట్ వచ్చినా కూడా మీరైతే చేసుకోకండి ఫ్రెండ్స్. అండ్ TCL K31 వచ్చేసరికి కొంచెం అప్డేట్ చేసుకోవడం వల్ల స్లోగా అయితే ఉందన్నమాట. అండ్ అదేవిధంగా ఇది మనకు వర్షన్ 9 మీద రన్ అవుతుంది. అదేనండి ఆండ్రాయిడ్ 9 మీద అయితే రన్ అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే వచ్చేసరికి ఈ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి ఓల్డ్ 2009 సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఇచ్చారు. మరి అట్లీస్ట్ మనకు 2020లో ఉన్న సెక్యూరిటీ ప్యాచ్ ఇచ్చినట్లయితే ఇంకా బాగా అయితే ఉండే. అండ్ అన్ని పాపులర్ యాప్స్ అయితే మనకి ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ప్రీ ఇన్స్టాలేషన్ చేశారు. హాట్‌స్టార్ ప్లస్ డిస్నీ మాత్రమే మనకైతే కనపడలేదు. ఈజీలో మనం అయితే గూగుల్ ప్లే నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, జీ5, యూట్యూబ్ అదేవిధంగా అన్ని యాప్స్ అనేవి మనకి ఇక్కడ కనపడడం అయితే జరుగుతున్నాయి. అండ్ ఈ యొక్క యూఐ చూసినట్లయితే చాలా ఫాస్ట్‌గా అండ్ స్మూత్‌గా అయితే ఉంది. ఎక్కడ ల్యాగ్ అయితే నాకైతే కనిపించలేదు. అండ్ అదేవిధంగా మనకు దీంట్లో హ్యాండ్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ అయితే ఉంది కదా, అది ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి అయితే చూద్దాం. What is the time now? Google, what is the weather now? టీవీ ఆన్ ఆఫ్ కూడా వస్తుంది. ప్లీజ్ ప్లే తెలుగు మహేష్ బాబు సాంగ్. Yes. 4K కంటెంట్ ఏ విధంగా ప్లే అవుతుందో ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. మ్యూజిక్ ఏ విధంగా ప్లే అవుతుంది అండ్ అదేవిధంగా ఈ యొక్క స్పీకర్ అవుట్పుట్ మీరైతే అండ్ జడ్జ్ అయితే చేయొచ్చు ఇప్పుడు వచ్చే ఆడియో తోటి. ఇప్పుడు మనం టీవీ యొక్క అప్స్కేలింగ్ ఏవైతే ఉంది 720pలో చూసినట్లయితే డాల్బీ విజన్ కంటెంట్ అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్. డాల్బీ విజన్ ప్లే అవుతుందా ప్లే కావట్లేదా అనే దాని గురించి. ఫ్రెండ్స్ TCL C715 65 ఇంచెస్ అన్బాక్సింగ్ అనమాట.
అండ్ ఈ టీవీ మీకు కావాలి అనుకుంటే మాత్రం అండ్ ఖచ్చితంగా ఒకసారి శ్రీకాంత్ గారికి అయితే కాల్ అయితే చేయండి. ఏపీకైనా అదేవిధంగా టీసీఎల్కైనా అయితే తనైతే పంపించడం అనేది జరుగుతుంది. ఫోన్ చేసేసి ఇక టీవీని అయితే పట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినైతే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అందరూ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ అయితే నేను ముందుకు వెళ్ళేసి అయితే తీసుకొని అయితే వస్తాను. ఎందుకంటే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ పోవడం అనేది ఒక మ్యాటర్ అన్నమాట ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో. అది మీ సపోర్ట్ ఉందనే ఉద్దేశంతో నేను వెళ్ళాను. అండ్ మీరు సపోర్ట్ చేస్తారనే ఒక ఆశతోటి అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో నా ఆశని మీరు నిరుత్సాహపరచరనే ఉద్దేశంతో లైక్ చేస్తారని అండ్ అది ఇంకా షేర్ చేస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని అన్బాక్సింగ్ అయితే చేయడానికి అయితే నిజామాబాద్కి వెళ్ళాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.